హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో లోపల ఆండ్రాయిడ్ వర్చువల్ డివైస్ ఏవిడి గురించి తెలుసుకుందాం. ఇది మొబైల్ అప్లికేషన్ డెవలప్మెంట్ లోపల ఒక టాపిక్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఏవిడి యూజ్ ఏంటంటే, సో మనం ఏదైతే హార్డ్వేర్ కాన్ఫిగరేషన్ ఉంటుందో డివైస్, రియల్ లైఫ్లో ఉండే డివైస్ ఏ విధంగా రన్ అవుతుంది సాఫ్ట్వేర్ అంటే ప్రోగ్రామ్ చేసినప్పుడు ఏ విధంగా రన్ అవుతుందని తెలుసుకోవడానికి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఏవిడీస్ అంటే వితౌట్ ఫిజికల్ డివైస్ లేకుండానే ఒక సాఫ్ట్వేర్ లోపల మనం దాన్ని డీబగ్ చేస్తాం ప్రోగ్రామ్. అలాంటి వాటి కోసం మనం ఏం చేస్తామంటే ఏవిడీస్ని యూజ్ చేస్తూ ఉంటాం. సో ఈ ఏవిడీస్లో మనకు మెయిన్గా ఏం చేస్తాయంటే, అండ్ ఏవిడి ఈజ్ ఏ కాన్ఫిగరేషన్ దట్ డిఫైన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఆండ్రాయిడ్ ఫోన్ ఆర్ ట్యాబ్లెట్ వేర్ ఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ టీవీ. సో మనకి ఏదైతే డివైస్ లోపల ఫిజికల్ డివైస్ లోపల మనం సాఫ్ట్వేర్ రన్ చేద్దాం అనుకున్నా అలాంటి వాటిని కాన్ఫిగరేట్ చేస్తుంది. ఏవిడి ఈజ్ ఎ కాన్ఫిగరేషన్ దట్ డిఫైన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అండ్ ఆండ్రాయిడ్ ఫోన్, ట్యాబ్లెట్, వేర్ ఓఎస్, ఆండ్రాయిడ్ టీవీస్. సో ఏవైతే డివైస్ ఉంటాయో ఆ డివైస్ లాగా అది యాజ్ ఇట్ ఈస్గా ఆ క్యారెక్టరిస్టిక్స్ని బేస్ చేసుకుని రన్ చేస్తుంటుంది. సో ఇది రన్ కావడం కోసం మనకు ఏవిడి మేనేజర్ అనేది అవసరం ఉంటుంది. సో ఏవిడి మేనేజర్ అనేది ఏం చేస్తుందంటే ఇంటర్ఫేస్ విత్ ద ఆండ్రాయిడ్ స్టూడియో అండ్ ఇట్ కెన్ హెల్ప్స్ యూ క్రియేట్ అండ్ మేనేజ్ ద ఏవిడీస్. సో మనకు ఏవిడీస్ని క్రియేట్ చేయడానికి మేనేజ్ చేయడం కోసం ఈ ఏవిడి మేనేజర్ అనేది యూజ్ అవుతుంది. ఇది దేనితో ఇంటర్ఫేస్ అయి ఉంటుందంటే ఆండ్రాయిడ్ స్టూడియో తోటి ఇది ఇంటర్ఫేస్ అయి ఉంటుంది. నెక్స్ట్ దీని లోపల మేజర్గా ఉండేటి ఏంటి అంటే మనకు ఏవిడి కంటైన్స్ హార్డ్వేర్ ప్రొఫైల్స్ ఏ మ్యాపింగ్ టు ద సిస్టమ్ ఇమేజ్, స్టోరేజ్ ఏరియా, స్కిన్స్ అండ్ అదర్ ప్రాపర్టీస్. మెయిన్గా ఉండే ప్రాపర్టీస్ కనుక చూసుకున్నట్టయితే హార్డ్వేర్ ప్రొఫైల్ ఏ మ్యాపింగ్ టు ఏ సిస్టమ్ ఇమేజ్, స్టోరేజ్ ఏరియా అండ్ స్కిన్స్. సో ఇవి మెయిన్గా ఉండేవి. సో నెక్స్ట్ ఒక అప్లికేషన్ రన్ కావడానికి నెంబర్ ఆఫ్ ఏవిడీస్ మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే మనం యూజ్ చేసే దాన్ని బేస్ చేసుకొని యూ కెన్ క్రియేట్ యాజ్ మెనీ ఏవిడీస్ యాజ్ యూ నీడ్ బేస్డ్ ఆన్ ద టైప్స్ ఆఫ్ డ్రైవ్ యూ వాంట్ టు మోడల్ అండ్ ద ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ అండ్ ఎక్స్టర్నల్ లైబ్రరీస్ యూ వాంట్ టు రన్ యువర్ అప్లికేషన్ ఆన్. సో ఏదైతే మనం వర్చువల్గా సిమ్యులేట్ చేయాలనుకుంటున్నామో ఆ సిమ్యులేషన్కి మనకి ఎన్ని ఏవిడీస్ అవసరం ఉంటే అన్ని ఏవిడీస్ని మనం రన్ చేసుకోవచ్చు మన అప్లికేషన్కు. నెక్స్ట్ దీని లోపల ఫస్ట్ వన్ హార్డ్వేర్ ప్రొఫైల్స్ కనుక చూసుకున్నట్టయితే హార్డ్వేర్ ప్రొఫైల్స్ లోపల ఏముంటుందంటే ద హార్డ్వేర్ ప్రొఫైల్స్ డిఫైన్స్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ డివైస్ షేప్డ్ ఫ్రమ్ ద ఫ్యాక్టరీ. సో ఏదైతే ఫిజికల్ డివైస్ ఉందో ఆ ఫిజికల్ డివైస్ సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ అనేది ఫస్ట్ వన్ ఉంటాయి. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్క్రీన్ రెజల్యూషన్ కానీ కెమెరా కానీ ఇలాంటివి. సో ద ఏవిడి మేనేజర్ కమ్స్ preloaded with certain hardware profiles such as a pixel device and you can define or customize the hardware profiles as you need it. సో మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకుని మన డివైస్ ఏ విధంగా ఉంటుందో దాని తగ్గట్టు మనం ప్రొఫైల్ డిజైన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ యూ కెన్ సెట్ ఆప్షన్ టు డిఫైన్ ద హార్డ్వేర్ ఫీచర్స్ ఆఫ్ ద వర్చువల్ డివైస్. ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ డిఫైన్ వెదర్ ద డివైస్ యాజ్ ఎ కెమెరా, వెదర్ ఇట్ ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ ఫిజికల్ QWERT keyboard or dialing pad, which how much memory it has and its own. సో మనం ఏదైతే డివైజెస్ ఉంటాయి కెమెరా కానీ ఇది ఫిజికల్ కీబోర్డ్ QWERTY అంటే మనకు స్టాండర్డ్ కీబోర్డ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఏమంటారంటే QWERTY కీబోర్డ్ అని అంటాం. లేదా డైలింగ్ ప్యాడ్ కానీ మీరు మొబైల్లో యూజ్ చేసే డైలింగ్ ప్యాడ్ కానీ. నెక్స్ట్ దానికి సంబంధించిన మెమొరీ ఎక్కడ ఎలా ఉండాలనేది కూడా మనం మొదలే ఫిజికల్ హార్డ్వేర్ లోపల ఫిజికల్ ప్రొఫైల్స్ లోపల ఏ విధంగా ఉంటాయో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలా క్యారెక్టరిస్టిక్స్ అనేది మనం డిఫైన్ చేస్తాం ఏవిడి మేనేజర్ లోపల. నెక్స్ట్ మ్యాపింగ్ టు ఏ సిస్టమ్ ఇమేజ్. సో దీని లోపల మనం ఏం చేస్తామంటే ఈచ్ ఏవిడీస్ ఇంక్లూడ్స్ అండ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇమేజ్ విచ్ రన్స్ ఇట్ ద ఏవిడి. సో ఏదైతే మనకి సిస్టమ్ ఇమేజెస్ అనేది ఆటోమేటిక్గా ఇంక్లూడ్ చేసి ఉంటాయి విచ్ రన్స్ ఇన్ దట్ ఏవిడీస్ లోపల రన్ అవుతుంటాయి. ద ఏవిడి మేనేజర్స్ ఇంక్లూడ్ సమ్ సిస్టమ్ ఇమేజెస్. ఆల్రెడీ దానిలో సమ్ ఇమేజెస్ అయితే ఆల్రెడీ ఉంటాయి. అండ్ యూ కెన్ బిల్డ్ కస్టమ్ ఏవిడి సిస్టమ్ ఇమేజెస్ ఫ్రమ్ యువర్ సోర్స్ కోడ్ అండ్ క్రియేట్ డ్రైవ్ ఎలిమినరేట్ టు రన్ దెమ్. సో మనకి ఏదైతే మన రిక్వైర్మెంట్ని బేస్ చేసుకొని మనకు కొన్ని ఇమేజెస్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు ఆ సిస్టంలో ఉన్న డిఫాల్ట్ ఇమేజెస్ కాకుండా. యూ క్యాన్ డిఫైన్ దట్ వర్షన్ ఆఫ్ ద ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ విల్ రన్ ఆన్ ద వర్చువల్ డివైస్. యూ కెన్ చూస్ ద వర్షన్ స్టాండర్డ్ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ ఆర్
system image packed with an SDK add-on. సో మనం ఏదైతే ఎస్డికేలో యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లాట్ఫామ్ వర్షన్ కూడా మనం సెట్ చేసుకోవచ్చు దీని లోపల మ్యాప్డ్ సిస్టమ్స్ లోపల. నెక్స్ట్ స్టోరేజ్ ఏరియా అంటే మనం చేసేటి జనరల్గా చూసుకున్నట్టయితే మెమరీ కార్డ్ లోపలికి వెళ్తాయి. సో ఇక్కడ కూడా ఆల్రెడీ ఒక మెమరీ కార్డ్ని మనం స్టోరేజ్ ఏరియా లెక్క క్రియేట్ చేసి ఉంచాలి. అంటే ద ఏవిడి యాజ్ ఏ డెడికేటెడ్ స్టోరేజ్ ఏరియా ఆన్ యువర్ డెవలప్మెంట్ మెకానిజం మిషన్. సో ద ఇట్స్ స్టోరేజ్ ద device used data such as installed apps and settings as well as an enumerate the SD card. సో మనకు ఏవైతే ఇన్స్టాలింగ్ యాప్స్ ఉంటాయో సెట్టింగ్స్ ఉంటాయో అవన్నీ మనకు దేని లోపల ఎన్యూమరేట్ కావాలంటే ఎస్డి కార్డ్లో కావాలి. సో అంటే సింపుల్గా సిమ్యులేషన్ చేసి అంటే రియల్ లైఫ్లో ఏ విధంగా ఉంటుందో అలా సిమ్యులేట్ చేస్తూ ఒక ఎస్డి కార్డ్ని కూడా మనం ఆటోమేటిక్గా ఏవిడీస్లో రన్ చేస్తూ ఉంటాట. నెక్స్ట్ స్కిన్ విషయానికి వచ్చేసరికి స్కిన్స్ అంటే మనకి ఏదైతే మనం యూజ్ చేస్తూ ఉంటామో ఎల్యూమినేట్ ద స్కిన్ స్పెసిఫిక్ ఆఫ్ ద అపియరెన్స్ ఆఫ్ ద డివైస్. సింపుల్ చెప్పాలంటే మనకు స్క్రీన్ ఏ విధంగా కనబడుతుందో ఆ స్క్రీన్ ఏదైతే ఉందో దాని అపియరెన్స్ని బేస్ చేసుకొని అండ్ ఎల్యూమినేట్ ద స్కిన్ స్పెసిఫిక్ ద అపియరెన్స్ ఆఫ్ ఏ డివైస్. నెక్స్ట్ ద ఏవిడి మేనేజర్ ప్రొవైడ్ సమ్ ప్రీ-డిఫైన్డ్ స్కిన్స్. యూ కెన్ ఆల్సో డిఫైన్ యువర్ ఓన్ ఆర్ యూజ్ ద స్కిన్స్ ప్రొవైడ్ బై ద థర్డ్ పార్టీ. సో స్కిన్స్ అనేవి ఏంటంటే మనకి సింపుల్గా చెప్పాలంటే థీమ్స్ లాగా మనం ఆల్రెడీ కొన్ని థీమ్స్ ఏవిడి మేనేజర్లో ఉంటాయి. అదర్ మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవచ్చు, లేదు అంటే థర్డ్ పార్టీ నుండి కూడా మనం స్కిన్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇవి మెయిన్గా ఏవిడి గురించి. సో ఏవిడి ఏ విధంగా క్రియేట్ చేయాలి సో అనేది తెలుసుకుందాం. క్రియేట్ అండ్ ఏవిడి యూజింగ్ ఎప్లిక్స్ ఏడిటి టూల్. సో ఏడిటి టూల్ని బేస్ చేసుకొని ఎప్లిక్స్ లోపల మనం ఏవిడిని ఏ విధంగా క్రియేట్ చేద్దాం ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఫ్రమ్ ఎక్లిప్స్ ద ఫాలోయింగ్ సీక్వెన్స్. ఫస్ట్ వన్ ఏంటంటే మెయిన్ మెనూకి వెళ్తాం. దాని లోపల ఏవిడి మేనేజర్ ఉంటుంది. సో అక్కడ వర్చువల్ డివైస్ ఉంటుంది. దానిలో న్యూ అని అంటే మనకు ఆటోమేటిక్గా ఏవిడి అనేది మనం చూజ్ చేసుకోవచ్చు. సో అక్కడ ఏమేమి ఇస్తామంటే ప్రొవైడ్ ఏ నేమ్, నెక్స్ట్ చూస్ అన్ ఆండ్రాయిడ్ టార్గెట్, నెక్స్ట్ క్రియేట్ ఏ న్యూ ఎస్డి కార్డ్ విత్ about 2 GB, choose a screen type, next add hardware devices, next click on create AVD, next so wait and it asks several minutes to take the format the new SD card. సో ఈ విధంగా ఉంటుంది. మీకు ఇక్కడ చూపిస్తున్నాను చూడండి స్క్రీన్ లోపల. సో ప్రొవైడ్ నేమ్ అంటే ఇక్కడ ఏదైనా ఒక నేమ్ ఇవ్వచ్చు, ప్రొవైడ్ నేమ్, నెక్స్ట్ టార్గెట్, నెక్స్ట్ ఎస్డి కార్డ్ ఇక్కడ 2 GB ఇచ్చాను, నెక్స్ట్ ఇక్కడ ఎంబీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్కిన్ విషయానికి వచ్చేసరికి బిల్ట్ ఇన్ హెచ్విజిఏ, నెక్స్ట్ హార్డ్వేర్ ప్రొఫైల్స్ వచ్చేసరికి ఎస్డి కార్డ్ సపోర్ట్, అబ్స్ట్రాక్ట్ ఎల్ఈడి డెన్సిటీ. సో ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ క్రియేట్ ఏవిడి అంటే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే ఏవిడి అనేది క్రియేట్ అయిపోతుంది. సో ఈ విధంగా క్రియేట్ని క్లిక్ చేయగానే మీకు ఏమొస్తుందంటే ఇలా డైలాగ్ బాక్స్ వస్తుంది, డీప్యాడ్ సపోర్ట్ అని వస్తుంది. సో దీని తర్వాత అంటే మీకు అది ఏదైతే ఉంటుందో దాని తర్వాత మీకు ఆటోమేటిక్గా ఏవిడి అనేది క్రియేట్ అయిపోతుంది. సో అంటే ఇది ఏవిడి క్రియేట్ చేయడం కోసం. నెక్స్ట్ క్రియేట్ ఏవిడి యూజింగ్ ద ఆండ్రాయిడ్ టూల్స్ కనుక చూసుకున్నట్టయితే వెన్ ద క్రియేటింగ్ అండ్ ఏవిడి యూ కెన్ యూ సింప్లీ స్పెసిఫిక్ ద సి ఆప్షన్స్ లైక్ దిస్. సో ఈ సి ఆప్షన్ యూజ్ చేసి మనం ఆండ్రాయిడ్ టూల్స్ లోపల మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి ఆండ్రాయిడ్ క్రియేట్ ఏవిడి -n, ఏవిడి నేమ్ ఇస్తాం, ఇక్కడ ఏదైనా నేమ్ ఇవ్వచ్చు. నెక్స్ట్ -t టార్గెట్ ఐడి ఇస్తాం, నెక్స్ట్ -c సైజ్ ఇస్తాం, ఇక్కడ కిలోబైట్స్ ఆర్ మెగాబైట్స్ అనేది. సో ఈ విధంగా ఆండ్రాయిడ్ టూల్ లోపల కూడా మనం ఏవిడి క్రియేట్ చేసుకోవచ్చు. ద టీ టార్గెట్ ఆర్గ్యుమెంట్ సెటప్ మ్యాపింగ్ బిట్వీన్ ద ఏవిడి అండ్ సిస్టమ్ ఇమేజ్ దట్ యూ వాంట్ టు యూజ్ ద వెదర్ ఏవిడి ఈజ్ ఇన్వోక్డ్. Later the application used AVD they will be run on the system that you specify the target argument. సో మీరు ఏదైతే టార్గెట్ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉంటుందో అక్కడ అంటే టార్గెట్ టీ అనేది దేన్ని యూజ్ చేస్తుందంటే టార్గెట్ను ఏదైతే ఉంటుందో ఆ టార్గెట్ ఆర్గ్యుమెంట్ని మనకు డిఫైన్ చేస్తుంది. నెక్స్ట్ ద సిస్టమ్ ఇమేజ్ టు యూజ్ యువర్ రెఫరెన్స్ ఇట్ ఈజ్ అ టార్గెట్ ఐడి. సో టార్గెట్ ఐడి ఏదైతే ఉందో అది ఉంది. an integer as assigned by the Android tool. The target ID is not derived from the system image name, version or API level or other attributes.
So you need to have the Android tools list the available system image and target ID each describe the next session. You should do this before you run the Android create avd command. సో ఏవిడి కమాండ్ ఇచ్చేటప్పుడు ఏవైతే ఉంటాయో మనకు ఆ ఏవిడి అని అవి ఆర్డర్ లోపల అంటే మనకు ఏదైతే టార్గెట్ ఐడి కానీ నెక్స్ట్ నేమ్ కానీ వర్షన్ కానీ ఏపీఐ లెవెల్ కానీ అదర్ కానీ మనకి ఏముంటాయి అంటే అవైలబుల్ ఇన్ ద సిస్టమ్ ఇమేజ్ టార్గెట్ ఐడి ఆర్ ఈచ్ డిస్క్రైబ్ ద నెక్స్ట్ సెషన్స్. సో నెక్స్ట్ సెషన్స్ యూజ్ అవుతుంటే సో ఒకటి ఎగ్జాంపుల్ వైజ్గా చూపిస్తున్నాను. క్రియేట్ అండ్ ఏవిడి యూజింగ్ విత్ ఆండ్రాయిడ్ టూల్స్ని పెట్టి ఏ విధంగా క్రియేట్ చేస్తుంది. సో ఆఫ్టర్ లిస్టింగ్ ద ఆల్ టార్గెట్స్ see the previous image, we have to decide to make a profile based on the target ID4. So ID4 supported SDK 1.6 with the global API mapping library. It should also include 1 GB SD card where enter the command. సో ఈ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఏంటి మనకు ఐడి వచ్చేసరికి 4 సపోర్టెడ్ SDK 1.6 విత్ గ్లోబల్ మ్యాపింగ్ కనుక చూసుకున్నట్టయితే గ్లోబల్ మ్యాపింగ్ లైబ్రరీ అండ్ ఇంక్లూడ్ మెమరీ వచ్చేసరికి 1 GB గిగా SD కార్డ్ ఏదైతే ఉందో ఆ కార్డ్ని బేస్ చేసుకొని కనుక మనం కమాండ్ యూజ్ చేస్తే ఏ విధంగా రాస్తారంటే ఆండ్రాయిడ్ క్రియేట్ ఏవిడి -n మై ఏవిడి 4 SDIG. సో ఇక్కడ నేమ్ ఏదైతే ఇస్తున్నారో వాటిని బేస్ చేసుకొని డైరెక్ట్ మనం ఇక్కడ నేమ్ ఇస్తున్నాం. ఏబిడి ఏదైతే ఉందో 4 SD 1 GB ఇక్కడ ఏదైతే ఉందో అది ఇచ్చేస్తాం. నెక్స్ట్ -T టార్గెటెడ్ ID 4 కాబట్టి 4 ఇక్కడ. నెక్స్ట్ C వచ్చేసరికి C, నెక్స్ట్ మెమొరీ వచ్చేసరికి 1024. సో ప్రీవియస్లో మీకు ఇదే చెప్పాను ఆటోమేటిక్గా. అంటే మనం ఇచ్చేటప్పుడు ఏదైతే ఉంటుందో ప్రీ డిఫైన్డ్ కాదే అంటే ఫైల్ నేమ్ కానీ టార్గెటెడ్ కానీ ఆల్రెడీ ఫిక్స్ చేసుకొని మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ కమాండ్ ఇచ్చేటప్పుడు ఆండ్రాయిడ్ క్రియేట్ -n అంటే న్యూ ఏదైతే నేమ్ ఉంటుందో ఆ నేమ్ ఇస్తాం, టార్గెటెడ్ ఐడి ఇస్తాం, నెక్స్ట్ మెమొరీ ఇస్తాం. సో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. సో ఫస్ట్ ఏదైతే ఉందో అది క్రియేట్ చేయగానే మనకి ఇక్కడ సో సింపుల్గా ఇక్కడ ఏంటి డాక్యుమెంట్స్ సెట్టింగ్స్ తర్వాత అడ్మినిస్ట్రేటర్ లోపల ఆండ్రాయిడ్ లోపల ఏవిడీస్ లోపల క్రియేట్ చేసింది మై ఏవిడి 4 SD1 G ఏవిడి. సో ఏవిడి అనేది క్రియేట్ అయిపోయింది. సో ఈ విధంగా. సో నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూసుకున్నట్టయితే కాన్ఫిగరేషన్ దాని లోపలికి వెళ్ళి మై ఏవిడి కాన్ఫిగరేషన్ కూడా సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ SD కార్డు యూజర్ డేటా. సో ఈ విధంగా ఉంటాయి. సో అంటే మీరు ప్రీ డిఫైన్డ్గా ముందుగానే ఏవైతే ఉంటాయో ఐడి కానీ అవి కానీ మనం ప్రీ డిఫైన్డ్గా వేసి ఇవ్వాలి. సో అంటే ముందుగానే మనం అనుకోవాలి ఎంత ఐడి ఉండాలి, ఎంత సపోర్ట్ ఉండాలి అదని ఫిక్స్ చేసుకొని ఇవ్వాలి. క్రియేటింగ్ అండ్ ఏవిడి ఇంకొక వెరిఫైయింగ్ ద ఏవిడీస్ ఆర్ అవైలబుల్ ఇన్ ద సిస్టమ్. సో సిస్టమ్ ఏ విధంగా ఉన్నాయనేది అవైలబుల్గా ఉన్నాయో లేదని చూసుకోవాలనుకుంటే సో మనం ఏం చేస్తామంటే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి కమాండ్ ప్రాంప్ట్ లోపల ఏవైతే ఉంటాయో సో వాటిని బేస్ చేసుకొని మనం అవైలబుల్గా ఉన్నాయా లేదని కూడా చెక్ చేసుకోవచ్చు. ఆండ్రాయిడ్ ఎమ్యులేటెడ్ డేటా ఆండ్రాయిడ్ లిస్ట్ ఏవిడీస్. సో ఏవిడి లిస్ట్ అనగానే మనకి ఏం చేస్తుందంటే ఏవిడీలు ఏమేమి ఏవిడీలు ఉన్నాయి, దాని స్కిన్ ఏంటి, SD కార్డ్ ఏంటి, నేమ్ ఏంటి, నెక్స్ట్ పాత్ ఎక్కడుంది, టార్గెటెడ్ ఎక్కడుంది, స్కిన్ ఎక్కడుంది, నెక్స్ట్ SD కార్డ్ ఎక్కడుందో. సో గ్లోబల్ API ఉంది కదా అది టార్గెటెడ్, స్కిన్ వచ్చేసరికి HVGA, మెమరీ కార్డ్ వచ్చేసరికి 1024 MB. సో ఈ విధంగా సో క్రియేట్ చేయడం ఏవిడీస్ యూజ్ క్రియేట్ నెక్స్ట్ ఏ విధంగా ఉన్నాయని వెరిఫై చేసుకోవడం. ఓకే, ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.